సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో గ్యారా భూలక్ష్మి అనే మహిళ గత వారం రోజుల క్రితం వ్యవసాయ కూలీ పనికి వెళ్లి పాము కాటుకు గురై మరణించింది. దురదృష్టవశాత్తు భూలక్ష్మి భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. వారికి దీనా, కృపారాణి అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లి తండ్రి లేని వారి కుటుంబం గురించి స్థానిక నాయకులతో కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి తెలుసుకుని వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిన్నారుల తల్లిదండ్రులు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు తన మనసు కలిసివేసిందన్నారు. వెంటనే తనకు తోచిన సహాయం చేశారన్నారు. నేను ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ చిన్నారులకు సహాయం చేయాలని కోరుకుంటున్నానన్నారు. గ్రామ పెద్దలు వీరికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా తాను ఆదుకుంటానని వారు ఆ చిన్నారులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోషాద్రి యాదవ్, ఎంపీటీసీ యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్ రాజిరెడ్డి, కొండి రాజిరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నరసింహులు, కనకరెడ్డి, చిర్రా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అప్పనపల్లి గ్రామంలో హృదయ విదారకమైన సంఘటన. కొద్ది రోజుల క్రితం గ్యారా భూలక్ష్మి అని ఒక మహిళ కూలి పనులకు వెళ్తూ పాపం నిరుపేదరాలు ఆమె కూలి పనులకు వెళ్ళినప్పుడు పాము కాటుతో మృతి చెందినారు. వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు పాపం అనాథలైనారు. వారి చిన్నప్పుడే వారి తండ్రి చనిపోయినారు. వాళ్ళ ఎదిగే టైంలో అమ్మతోటి ఉండి మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు. చదువుకునే ఈ టైంలో వాళ్ళ తల్లిని కోల్పోవడం చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇది నా మనసును కలిచివేసి మన కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా పురమపనము నా వంతు సహాయంగా వారికి నాకు తోచిన విధంగా ఇవ్వడం జరిగింది. ఇది చూసిన ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే కూడా వారికి సహాయపడి వారి బంగారు భవిష్యత్తును వారు చదువుకోవడానికి ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటే అది అందరికి కూడా మంచిది. ఈ గ్రామంలో పెద్దలందరూ మన మాజీ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ, రాజిరెడ్డి గారు, వీరను ప్రతి ఒక్కరు కూడా వీరందరి గురించి పరితపించి అందరు ఏకతాటి మీద నిలబడి గ్రామ పెద్దలందరూ కూడా వారికి తలో విధంగా చేసి ప్రోత్సాహం అందించినారు. ఇది చూసిన వాళ్ళెవరు ఆలోచన చేసిన మిత్రులంతా కూడా వారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని తెలుపుచు మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ ఇట్లాంటి కార్యక్రమాలకి తోచిన విధంగా సాయం చేస్తుంది.